మీరు ఇలా చేయకూడదు. అలాంటి వాళ్ళని మీరు కొట్టకూడదు. రేయ్, నేనేం చేయాలో నువ్వే చెప్తున్నావేంటి? ఎస్ఐ గారు, మీరు చేస్తుంది రాంగు, తప్పు. నన్ను కొట్టారని మా బామ్మకి అని తెలిస్తే మా బామ్మ అస్సలు ఊరుకోదు. ఏంట్రా ఊరుకునేది? కొట్టండి. కొట్టండి, కొట్టండి. ఎస్ఐ గారు, మా అన్నయ్యని అరెస్ట్ చేశారంట కదా? మీ అన్నయ్య? మీ అన్నయ్య ఎవరు? అదేనండి, బాలకృష్ణ అని మా అన్నయ్య. ఆయన అరెస్ట్ చేశారంట కదా? ఓ, అతనా? న్యూసెన్స్ చేస్తున్నాడని కేసు పెడితే తీసుకొచ్చి తగిన బుద్ధి చెప్పాం. సార్, మా అన్నయ్య అలాంటి వాడు కాదు సార్. మా అన్నయ్య చాలా మంచివాడు. చూడండి సార్, మాకు కంప్లైంట్ వచ్చింది, దానికి మేము రియాక్ట్ అయ్యాం. మా డ్యూటీ మేము చేసామంతే. లాయర్ గారు, ఇదిగోండి బెయిల్ పేపర్స్. బెయిల్ పేపర్స్? త్రీ-1 అతను వదిలేయండి. అన్నయ్య, అన్నయ్య, ఏమైంది అన్నయ్య? అనంతు, నన్ను ఈ ఎస్ఐ కానిస్టేబుల్ కొట్టారు. అనంతు. ఎస్ఐ గారు, కస్టడీలో ఉన్న అతన్ని కొట్టే రైట్ మీకు లేదు. అవును సార్, మాకు రైట్ లేదు. కానీ మీ అన్నయ్య మాట వినకుండా నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి అంటూ గోల చేస్తూ మా మీదకే దూసుకొచ్చాడు. అందుకే మేము లాఠీకి పని చెప్పాం. కాదనంతు, నన్ను కావాలని కొట్టాడు ఎస్ఐ. సార్, మాకు కావాలని కొట్టాల్సినంత అవసరం లేదు. మీ అన్నయ్య కామ్గా ఉంటే మేమేం చేసేవాళ్ళం కాదు. అమ్మో. అనంత్ గారు, ముందు మీ అన్నయ్యని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్దాం, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. రానయ్య. అనంతు, నన్ను కొట్టిన ఈ ఎస్ఐని, ఆ కానిస్టేబుల్స్ని అస్సలు వదలకూడదురా. సరే అన్నయ్య, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం. అమ్మా. బాలా, రా నాన్న. కన్నయ్య, 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 నా కన్నయ్యకి ఏమైంది? కన్నయ్య, ఇలా రా. అయ్యో, మెల్లగా మెల్లగా. అయ్యో, జాగ్రత్త. కన్నయ్య, ఏంటి నాన్న? కన్నయ్య, ఏంట్రా ఈ దెబ్బలు? ఏమైంది? అయ్యో, ఏంట్రా ఈ దెబ్బలు? అయ్యయ్యో, ఏంటి గాయాలు? అయ్యో, ఎవరు కొట్టారో ఏంటో. చెప్పరా అనంత్, ఏమైంది? నేను చెప్తాను బామ్మ.
అన్నయ్యని పోలీసులు కొట్టారు. పోలీసులు కొట్టడం ఏంట్రా? అసలు నా కన్నయ్యని కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చారా? బామ్మగారు బావగారిని కొట్టింది పోలీసులే కాని కొట్టించింది ఎవరో తెలుసా? మా అక్క త్రిపుర, మా పెద్దమ్మ. ఆనంద్, వాళ్ళు చెప్పేది నిజమేనా? పోలీసులు అయితే అన్నయ్యని కొట్టారు మామ. రేయ్, ఏంట్రా అక్కడ జరిగింది చెప్పడానికి ఏంట్రా ప్రాబ్లం నీకు? ఆ పోలీస్ స్టేషన్లో నాకు బాగా తెలిసిన కానిస్టేబుల్ ఉన్నాడు. అక్కడ అన్నయ్యని కొడుతున్న వీడియో తీసి తను నాకు పంపించాడు. ఇదిగో చూడండి. అయ్యో అయ్యో వద్దురా, నేను చూడలేను. నా కన్నయ్యని అలా ఎలా కొడతారు? అనంత్, వెంటనే డిఐజీ గారితో మాట్లాడు. ఆ పోలీసులు నా కన్నయ్యని కొట్టినందుకు వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అమ్మా, కొట్టిన పోలీసులకు శిక్ష వేస్తాం. మరి కొట్టించిన వాళ్ళకి వాళ్ళని ఊరికే ఎలా వదిలిపెడతాను? నా కన్నయ్య ఒంటి మీద పడిన ప్రతి దెబ్బకి వాళ్ళు సమాధానం చెప్పాలి. నానమ్మ, ఇప్పుడు అవన్నీ ఆనంద్, అందరికీ మన బాల కండిషన్ తెలుసు. బాల ఎలాంటి వాడో తెలుసు. అలాంటి బాల మీద వాళ్ళు ఎలా కంప్లైంట్ ఇస్తారు? ఆ పోలీసులు ఎలా కొడతారు? పాపం దెబ్బలకి ఎలా సొమ్మసిల్లి పడిపోయాడో బాల. అనంత్, వెంటనే డాక్టర్ని పిలు. అలాగే. ఫోన్ చేయి. కన్నయ్య, అయ్యో బాల. కన్నయ్య, ఏంట్రా ఇది? నాన్న. వద్దు వద్దంటే అక్కడికి వెళ్ళావు. ఇప్పుడు చూడు ఎలా కొట్టారు.